హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ఐసెట్ 2024 సంబంధించి ప్రాసెసింగ్ ఫీ అనేది ఎంత ఉంటుంది, అలాగే ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ఫీ అనేది ఉంటుంది, ఎంత పే చేయాలని అయితే మీకు అయితే ఈ వీడియో అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క టీఎస్ఐసెట్ నుంచి అయితే ఫుల్ నుంచి అయితే నేనైతే ఇస్తాను. మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని న్యూస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయితే కానీ ఈ యొక్క వీడియో అయితే ఇంట్రెస్ట్ తీసుకుంటే కంప్లీట్ అయితే చూడటానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్గా ఉన్న వీడియోలోకి వెళ్తే ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అనేది ఒక క్యాస్ట్కి ఒకలాగా అయితే ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంత ఫీ అనేది ఉంటుంది, నెక్స్ట్ ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్కి కొంత ఫీ అయితే ఉండటం జరిగింది. ఆ యొక్క ఫీ అనేది మీకు ఎంత ఉంటుంది ఇప్పుడైతే మీకు అయితే చూపిస్తాను. మీరైతే ఈ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్లో అయితే చూస్తున్నట్టయితే మీరు ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళి వెబ్సైట్లోకి మీరు యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ కానీ ఉండటం జరిగింది. ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది ఎంత ఉంటుంది, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ఉంటుంది అయితే క్లారిటీ అయితే అక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్టయితే పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అయితే ఇక్కడైతే ఉండటం జరిగింది. మీరు కింద కొంచెం స్క్రోల్ చేసినట్టయితే ఈ యొక్క లాస్ట్ పాయింట్లో ఇక్కడైతే క్లారిటీ అయితే అప్డేట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ పే ద ప్రాసెసింగ్ ఫీ. ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది ఇక్కడ మీరు చూసినట్టయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 600 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేయడం జరిగింది. ఎవరికైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ఈ యొక్క 600 అయితే ఛార్జ్ అయితే చేయడం జరిగింది. మీరైతే ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది 600 ఈ యొక్క పేమెంట్ వచ్చేసి మీరైతే ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే అటెండ్ అయితే అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే బీసీ అండ్ ఓసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకైతే 1200 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే బీసీ ఓసీ నెక్స్ట్ అదర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ యొక్క ఛార్జ్ అనేది 1200 అయితే ఛార్జ్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే బీసీ ఓసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఈ యొక్క 1200 రూపీస్ అనేది పే చేసి మీరైతే ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పేమెంట్ అనేది ఎలా చేసుకోవాలంటే మీరు అలా ఏదైతే వెబ్సైట్ అయితే ఉందో ఆ యొక్క వెబ్సైట్లోకి అయితే వెళ్ళి మీరు ఆన్లైన్లోనే ఈ యొక్క ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క క్రెడిట్ కార్డ్ ఆ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరైతే ఈ యొక్క పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పేమెంట్ అయిపోయిన తర్వాత మీరైతే స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. ఆ యొక్క స్లాట్ బుకింగ్ అనేది మీరు ఏ డేట్న మీరు ఏ టైంకి అనేది హెచ్ఎల్ సెంటర్కి ఏ టైంన ఏ డేట్న వస్తున్నారో మీరైతే స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసిన తర్వాత ఫీ కంప్లీట్ అయిపోయి సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఈ యొక్క పేమెంట్ అనేది వెంటనే మీరైతే స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మీరు ఏ డేట్ని అయితే మీరు స్లాట్ బుకింగ్ అయితే చేసుకున్నారో ఆ డేట్ని అయితే మీరైతే ఆ యొక్క హెచ్ఎల్ సెంటర్కి అయితే వెళ్ళి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ అయితే కమింగ్ వీడియోస్ అయితే మీకు అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అయితే కానీ ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే కామెంట్ అయితే చేయండి.